కాపు గారు ఏం చేస్తున్నారు? ఏముందండి, ఇగో ఇడ్లు సేవ చేసుకుంటున్నాం. మరి ఉడిసిలేరు మన గని సత్యనారాయణమూర్తి జ్ఞాపకార్థం. అయ్యి మాకు మేము అదే పని మీద ఉన్నాం బాబు, మేము అదే పని మీద ఉన్నాం. కాకితోని కౌరంతో వచ్చేస్తాం మేము. అసలు మీరు కౌరంపి దాకా మేము ఉండం. పెడతాడు, ఇప్పుడు పెడతాడని మేము చూస్తున్నాం. రెడీగానే ఉన్నాం. అబ్బా రెడీగా అంటే ఇలాంటి పందాలు దొరుకుతాయండి. వెనక్కి పోయి పందాలు మళ్ళీ ముందుకు వచ్చినాయండి. ఇప్పుడు తాతనాడు చేసిపోరండి. ఇప్పుడు గండి బాసరావు గారు పెడతాం వల్ల ఇప్పుడు మళ్ళీ మేము అందరం సరదాగా ముందుకెళ్ళి ఈ అన్ని జిల్లాల వాళ్ళు, అన్ని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు అందరూ కూడా మేము చక్కగా చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు, ప్రతి రైతు బిడ్డ బాగా చేస్తున్నాను, బాగా తయారయ్యి. ఇంకా అదే పని మీదండి. ఆ బుల్లెట్లు ఇవన్నీ పెడుతున్నారు కదా అన్న సంతోషం మాకు. అది ఎవరెవరో కొట్టుకెళ్తారో చేస్తారో మాకు అదో సంతోషం. చేద్దాం అలా బాగా మేము మంచి కృషి మీద ఉంటున్నాం బాగానండి. ఏం పెడతాం వీటికి? దాని పొద్దున్న లేచి పెట్టేస్తాను, 3 గంటలు లేచి ఉలవలో చూడిపిండి పెడతామండి, సిమ్లి పెడతామండి, పిత్తపప్పు, బాదం పప్పు ఇవన్నీ కూడా పెడతామండి. మంచి గట్టి తిండి పెడతామండి. పాత బెల్లం, తాటి బెల్లం మంచిది అవన్నీ చూసి మాకు ఎద్దు బిగ్గానే ఉండాలని, పరిగెట్టాలని ట్రైనింగ్ 3 గంటలు వేసి ఇస్తామండి. 3 గంటలు ఇస్తాం. ఇంచుమించు 10 కిలోమీటర్లు వెళ్తామండి. సరదాగా వెళ్ళి వస్తాం. వచ్చి ఎండిలతోనే మద్దన చేసి కడిగి శుభ్రంగా మరి రండి, తప్పనిసరిగా రావాలి. మీరేం చెప్పక్కర్లేదు, మేమే 3 మంది చెప్తామండి. అందరికి 4 ఊళ్ళు 10 ఊళ్ళు రావాలని. గండి భాస్కర్ రావు గారు పెద్ద గొప్పగా ఈ పందాలు పెడతాం. చాలా మంచి ఆనందంగా ఉందండి మా అందరికి, రైతులకు అందరికీ. నమస్కారం అండి. ఇలాగ రేపు ఆదివారం 29వ తారీఖు ఉర్సిలేరు ఎడ్ల పందాలు జరుగుతున్నాయి. మొత్తం అన్ని జిల్లాల వాళ్ళు రావాలి. గండి భాస్కర్ రావు గారు ఎడ్ల పందాలు ఖర్చు మొత్తం వస్తుంది. మొత్తం చాలా ఖర్చు పెడుతున్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఎంతో కృషి చేద్దామని మేము పట్టుదలగా చేస్తున్నాం. వెనక్కిపోయి పందాలు మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ మేము ఖర్చుతో చేస్తున్నాం. ఈ అన్ని ఊళ్ళో కూడా రావాలి, చూడాలి. రైతు బిడ్డకి జై హోం.